లూకా సువార్త మొదటి అధ్యాయం. లూకా సువార్త మొదటి అధ్యాయం 66వ వచనం నుండి. ప్రభు హస్తము వారికి తోడయుండెను గనక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాటిని మనస్సులో ఉంచుకునిరి. మరియు అతని తండ్రి జకరయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవశించెను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనల్ని దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకు ఆగుతాం. మనకు తెలుగు వచ్చి గనక కొన్ని వచనాలు చదివేసుకుంటాం. తిరగేసి మనల్ని ప్రశ్నించుకుంటే మనకు అర్థమైంది, మనకేమీ అర్థం అవ్వలేదండి. సందర్భానుసారంగా వాక్యాలు బోధించేవారు ఇక్కడ ఉన్నారు కనుక మీకు సాగుతుంది. కానీ ఒకవేళ ఇదే వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఏమర్థం అవుతుంది చెప్పండి? శృంగం అంటే ఏంటి? నిబంధన అంటే ఏంటి? ఆది నుంచి వాగ్దానాల పరంపర ఏంటి? వీటి పదాలు మనకు తెలిసినట్టే ఉంటాయి కానీ మనకేమీ తెలియదు. పైగా ఈ సందర్భాన్ని మీరు గమనించండి. రాయబడిన సందర్భం క్రిస్మస్లో ఎక్కువగా వాడబడకుండా విడిచిపెట్టే సందర్భాలలో ఇదొక సందర్భం. మీరు చూడండి, క్రిస్మస్ నాటకాల్లో గొర్రెల కాపర్లు కనబడతారు, మరియమ్మ కనబడుతుంది, యోసేపు కనబడతాడు, జ్ఞానులు కనబడతారు, హేరోదు కూడా కనబడతాడు. క్రిస్మస్ రచనల్లో, క్రిస్మస్ పాటల్లో, క్రిస్మస్ నాటకాల్లో కనబడింది జకరయ్య కనబడ్డు. ఆ మాటలు అర్థమై సావలేదు కనుక. అవి అర్థమైతే కనబడుతుడు. ఆయన పలికిన ప్రసంగం మనకు అర్థం అవ్వలేదు. పైగా క్రిస్మస్లో సీరియస్ క్యారెక్టర్లన్నిటినీ సిల్లీ చేసి పడేశారు. నేను అన్న చెప్తున్నాడు కానీ ఎంత సీరియస్ విషయం చెప్పాడని డేవిడ్ అన్న. అలాంటి క్యారెక్టర్ని ఎట్టకారం చేశారు క్రిస్మస్ నాటకాల్లో తెలుసా? హేరోద్ అనేది ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అండి. ఆడికి ఒక రోజు నాటకంలో నైటీ చేస్తారు. ఆడికి నిలువు టంగి దొరకలేదండి. నాకు మెంటలు వచ్చింది, ఏ రోజు నైటీ వేస్తారు ఏంటండి. ఆడు ఎంత సీరియస్ క్యారెక్టర్ అండి. నైటీ వేసి సున్నిగడేహారు వెనకాల. కొన్ని క్యారెక్టర్లని చంపేస్తాం, కొన్ని క్యారెక్టర్లను అర్థం చేసుకోవడంలో విఫలమైపోయాం. తెలుగు చదువుకున్నామని చెప్పుకున్న ఏదో పెద్ద డిగ్నిటీ వ్యవహారం ఎలగబెట్టాం కానీ కొన్ని విషయాలు మన బుర్రకు ఎక్కలేదు. ముఖ్యంగా క్రీస్తు జనన సందర్భాలలో వెలువరించి ముడిపడిన ఈ సందర్భం ఎప్పటికప్పుడు మనం చదువుకున్న వెలుతుగా అర్థం కానట్టుండిపోయే సందర్భం. జస్ట్ సందర్భాన్ని వివరించుకుని మూల మాటలకు వెళ్ళిపోదాం. 2 అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ. ఆ 2 అద్భుతాలు ఏం జరుగుతున్నాయంటే, పెళ్ళై అందరికీ ప్రార్థన చేస్తున్న, పెళ్ళై పాస్ట్రమ్గా ఉన్న, పెళ్ళై అందరికీ ఒక పెద్దరికంగా కనబడుతున్న 100 ఏళ్ళు దగ్గర పడిపోయిన పిల్లల బుట్టని ఓ గొడ్రాలు ఉందో వృద్ధాప్యంలో ఆవిడ ఎలిజబెత్. పెళ్లి కాకుండానే పిల్లలు కనడానికి రెడీ అయింది మరొక ఆవిడ కన్నిమర్య. ఇదొక అద్భుతం. అది అద్భుతమే చెప్పండి, ఇది అద్భుతమే. ఈ రెండిటికన్నా ఇంకా అద్భుతం ఏంటంటే, ఈ సందర్భంలో
మొత్తం 39 పుస్తకాలని ఒకే లైన్లో మాట్లాడుతున్న జకరియా ప్రసంగం నాకు అద్భుతం. నా మాట మీకు అర్థమైందో లేదో? కన్యమరియా గర్భవతి అవడం అన్నది ఎంత అద్భుతమో, ఎలిజబెత్ గర్భం దాల్చిందన్నది ఎంత అద్భుతమో, ఈ 2 గర్భాలను చూసి ఆ గర్భాల మీద ప్రసంగం చేసేటట్టు ఎవరు? జకరియా. ఆ ప్రసంగం ఎంత అద్భుతం అంటే 39 పుస్తకాల సారాంశాన్ని ఒక్క లైన్లో తీసుకొచ్చాడు. అర్థమైనట్టే ఉంది, అర్థం లేదని అర్థమైంది. వెళ్దాం, ఇంకా ఆలస్యం చేయకుండా చూద్దాం ఒకసారి. 67వ వచనం చూడండి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించును. ఆయన చెబుతున్నది కాలయాపన మాటలు కాదు, ఊహించి చెబుతున్నది కాదు, తన భార్యను పొగుడుతున్న మాటలు కాదు, తన కళ్ళ ముందున్న విశ్వాసాన్ని మెప్పించడానికి మాట్లాడే పాస్టర్ గారి మాటలు కాదు. ఆ మాటలు అక్షరాలు పరిశుద్ధాత్ముని మాటలు. గంభీరమైన సత్యాలు, నిగూఢమైన సత్యాలు, మౌలికమైన విషయాలు. ఎప్పటికీ ఈ 2 నిబంధనలకి ఒక బిర్జ్ లాంటి ప్రసంగం. అది బిర్జ్ అన్నారు. ఏముందండి అంత సాగదీస్తున్నారు అనుకోకండి, చాలా ఉంది అక్కడ. చెబుతున్న విషయాలు చూడండి. లేక బిడ్డ పుట్టాడండి. పాస్టర్ గారు అయిన ఈయనే కొంచెం తడబాటు పడ్డాడు. ఇప్పుడు మాకు పిల్లలేంటి సార్, గాబ్రియల్ సార్ అన్నారు. ప్రూఫ్ ఏమైనా ఉందంటే ప్రూఫ్ ఒకటే, నువ్వు నోరు అడిపోద్ది అన్నాడు. అదే ప్రూఫ్. ఇంకంతే. దేవుడిని ప్రూఫ్లు అడగండి, ఏదో పడిపోద్ది. సరదాగా అంటున్నాను నేను. జరుగుద్ది అన్నప్పుడు జరిగిపోద్ది, అంతే. టైం వస్తుంది, జరుగుద్ది. ఆ తర్వాత వాళ్ళ ఆవిడ దగ్గరకు వచ్చారు. ఏమ్మా మీకు అబ్బాయి పుట్టాడుగా, అబ్బాయి పుట్టాడు, ఏం పేరు పెట్టమంటారంటే, అదే సీన్లో నువ్వు నేను ఉంటే ఏమంటాను చెప్పండి. ఆ అక్షరం కలిసిలే కట్టండి, ఈ కలిసిలే కట్టండి, ఈ ఊ కలిసిలే కట్టండి, ఊ అంట. ఆ వెనకాల ఎవడున్నాడంటే వాళ్ళ అమ్మమ్మ ఉంది. అమ్మమ్మ పచ్చి పూతాడుతుంది వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మమ్మకి ఇప్పుడు ఆ కలిసి అక్షరం పెట్టాలి. ఇప్పుడు ఈ పోటుగాడికి ఎవరికి ఈ అక్షరం కలిసి అంటే ఇది ఎవడు, ఈలో ఎవడున్నాడు వాళ్ళ తాత. ఈ తాత అక్షరం కలవాలి. ఇప్పుడు ఈ తాత అక్షరం ఎందుకు? ఆ తాత ఎవడు పెద్ద ప్రవక్త? సారా తాగి చచ్చిపోయాడు వాళ్ళ తాత. బ్రాందీ తాగి చచ్చిపోయాడు, పచ్చిమందు తాగి చచ్చిపోయాడు, రకరకాలు చచ్చిపోయారు. ఇప్పుడు ఆ అక్షరాలు కలాలట. ఏ ముడుకులు దాసి వెళ్ళారో, వాళ్ళ పేరు మీద నామినీ నేములు ఉన్నాయేమో. ఎలిజబెత్ అమ్మ ఎంత ఉందాతనం కలిగింది చూడండి. మా సైడ్ కదండి, మా పుట్టింటోలో, మా ఎదిరింటోలో, మా అమ్మింటోలో, మా అత్తింటోలో ఈ పేర్లు ఏం కాదు సార్. మా తాలీకి పేర్లొద్దు, మా ఆయన తాలీకి పేర్లొద్దు. మా దేవుడు ఏ పేరు పెట్టమడం మా బిడ్డకి ఆ పేరే పెట్టండి. ఆ ఉత్సాహకరమైన సందర్భంలో ప్రసంగం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడితో. అంటున్నాడు ఆయన, తన సేవకుడైన దావీదు వంశమున కొరకు మన కొరకు ఒక రక్షణ శృంగము, అనగా మన శత్రువుల నుండి తప్పించి రక్షణ కలగజేసిన ఏదో జరిగిందట. ఎవరైతే శత్రువర్గం ఉన్నారో వాళ్ళతో బ్యాటిల్ హ్యాండ్ ఆఫ్ ఇయర్ వచ్చేసింది అంటున్నా. యుద్ధ భూమిలో, రణరంగంలో శత్రువుల పళ్ళు దేవుడు ఎర్రగొట్టేశాడు. సార్ ఏంటి సార్ మాకేం అర్థం అవట్లేదు సార్ జకరియా గారు అంటే, ఒక మాటలో చెప్తాను సార్. దేవుడు పాత నిబంధన పుస్తకాలన్నిటిలో కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలన్నిటినీ కలిగితే ఒక సారం అయితే, ఆ సారము ఒక పిండమైతే, ఆ పిండము మరియమ్మ గర్భంలో ఉంది. దట్ ఈజ్ శృంగము. ఈ గర్భంలో ఆ ఉన్నది ఏదో గర్భం అనుకోకండి, నడుసొచ్చే వాగ్దానాల పుట్ట. మన రక్షణ కార్యము, మన రక్షణ శృంగం అంటే ఇప్పుడు ఆ గర్భంలో ఉన్నది ఎవరంటే వాగ్దానాలకు నిలువెత్తు సాక్ష్యం. నిబంధనట, వాగ్దానమంట, శృంగమట. ఇంకా చెబుతున్నాడు చూడండి, అబ్రహాముతో దావీదుతో చేసిన ప్రామిస్, ప్రమాణం అంట. నిబంధన అన్నా, ప్రామిస్ అన్నా చెప్పండి, శృంగం అన్నా, ఇవన్నీ
ఒకే లైన్లో పదాలు అర్థం వచ్చేలా వాడుతున్నాడు చూడండి. 31st ప్రామిస్ కార్డులు తీసుకున్నారా? కొంచెంసేపు అలా ఉండండి, కార్డు అర్థం అవుతుంది. వాగ్దానం అని అప్పుడు పదే పదే మాట్లాడుతున్నామా? కొంతసేపు అలా ఉండండి, అర్థం అవుతుంది. రక్షణ కార్యం అని మాట్లాడుతున్నామా? కొంతసేపు ఉండండి, అర్థం అవుతుంది. ఆశీర్వాదం అని నోరిప్పితే మాట్లాడుతున్నాగా, కొంతసేపు అలా ఉండండి, అర్థం అవుతుంది. ఏముందంటే ఒక మాట చెప్తున్నాడు, నిబంధన అన్నాడు. నేను అడుగుతున్నాను, చెప్పండి నిబంధన అంటే? చూసా తెలిసినట్టు తెలదు మనకి. నిబంధన అంటే వడంబడిక అంటే చెప్పండి. నిబంధన అంటే వడంబడిక అంటే ఒకటి సీరియస్గా అన్నాడు, కవనెంట్ అన్నాడు. కవనెంట్ అంటే ఇవేం కదా. నిబంధన అంటే ఏంటి చెప్పనా? దేవుడు తృణీకరింపబడిన మనిషికి మాటిచ్చి, నువ్వు నన్ను మర్చిపోయినను నేను నిన్ను మర్చిపోనని ఇచ్చే మాటనే నిబంధన. రివర్స్. దేవుడిని మనం నిబంధన చేస్తాం దేవుడితో, దేవా ఇక నిన్ను వదలమని. కానీ మనం మర్చిపోతాం. కానీ ఎవరు మర్చిపోరట? దేవుడు మాట అంటే మనం వదిలేసినా చెప్పండి, ఆయన వదలడు. ఎందుకు వదలలేదు ప్రభువా ఇశ్రాయేలుని అంటే చెప్పండి, వాళ్ళ పితరుడైన అబ్రహాముతో చెప్పండి నిబంధన. ఇప్పుడు చెప్పండి, మాటిచ్చాను. అది నిబంధన అంటే. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, అబ్రహాముతో నిబంధన చేస్తాడు కానీ దేవుడు, అబ్రహాం వెయిట్ చేయి, వస్తాను, వెయిట్ చేయి, బలి పశువు రెడీ చేయి, వస్తాను, వెయిటింగ్ చేయి అన్నప్పుడు అబ్రహాం చూస్తాడు. నిజంగా సందర్భాలు మనసు పెట్టి చదివితే గుండు బెరవెక్కిపోతుంటుంది. అబ్రహాం చూస్తాడు. సంధి వేళ అయిపోద్ది, చెమ్మ చీకటి అయిపోద్ది, ఎదురుగా ఎవరున్నారో కూడా కనబడినంత చీకటి వచ్చేస్తుంది. అబ్రహాము తెలియకుండా, నిబంధనకు రెడీగా ఉండాల్సిన అబ్రహాము తెలియకుండా అలా నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఆ వధ పశువు ఏదైతే ఉందో ఆ పశువును 2 ముక్కలు చేసి తెలియకుండా అలా నిద్రలోకి వెళ్ళిపోతాడు. కానీ విషయం ఏంటి చెప్పనా? నిబంధన చేసుకుంటానన్న అబ్రహాము నిద్రలోకి పోయాడు. నిబంధన చేసుకుంటానన్న దేవుడు మాత్రం నిద్రపోకుండా, అబ్రహాము నిద్రపోయినా ఆ బలిపీఠం గుండా నడిచిపోయి అబ్రహాం అంటాడు, రాత్రి వచ్చాను, నిబంధన చేశాను, వెళ్ళిపోయాను అబ్రహాం, నీకు మాట ఇచ్చాను అన్నాడు. మనం ఎలాంటి వాళ్ళని చెప్పనా? నిద్రతో మాట ఇచ్చి. మనం ఎలాంటి వాళ్ళని చెప్పనా? మళ్ళీ చెప్తున్నాను, మనం ఎలాంటి వారిని చెప్పనా? మాట ఇచ్చి మర్చిపోతాం. కానీ దేవుడు ఎలాంటి చెప్పనా? వస్తానంటే వస్తాడంతే, చేస్తానంటే చేస్తాడంటే. నీకు మాట ఇచ్చానన్నాడు. ఎప్పుడు అబ్రహాము, ఎప్పుడు దావీదండి, ఎప్పుడు మాటలండి ఇవి? ఎప్పుడో పురాతనమైన మాటలు జకరయ్య ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడండి? మరియమ్మ గర్భం దాల్చినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మరియమ్మ గర్భం అంటే అప్పటికి ఎన్ని వేలండి? 4000 సంవత్సరాల చరిత్రలో ఉన్న జ్ఞాపకాన్ని ఇదిగో దీనికోసమే దేవుడు మాట ఇచ్చాడు అన్నాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడని 4000 అంటున్నారంటే ఒక్కసారి వెనక్కి వెళ్దామండి. ఆది కాండము జస్ట్ టూకీగా చూద్దాం. ఆది కాండము, అందరూ బైబిల్ చూడండి. ఆది కాండము 3వ అధ్యాయం, ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానముకును ఆమె సంతానానికి వైర్యము కలగచేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. ఆగండి, ఏం జరిగింది ఏదేను వనవులు అంటే ఒక రగడ జరిగింది. ఆ రగడ వెనకాల ఏం జరిగిందంటే సాతానుగాడు కారణమని తేలింది. ఆ తేలిన దగ్గర స్త్రీకి పురుషుడికి ఆ సర్పానికి, అనగా ఆ సర్పం వెనుకున్న సాతానికి, నీకు నాకు అందరికీ అర్థమయ్యేలా ఒక కవనెంట్ జరుగుతుంది చూడండి. అక్కడ కవనెంట్ మీన్ నిబంధన మాట. ఒక మాట ఇస్తున్నాడు. ఏమని మాట ఇస్తున్నాడు అంటే, ఇదిగో నీవు వాళ్ళ మడివి మీద కొడతావు, వీళ్ళు ఒకరోజు నిన్ను తల మీద కొడతారు. అర్థమైనట్టు ఉంది.
ఏదో ఇంటిస్తున్నాడు, ఆ ఇంటికి మరియమ్మ గర్భానికి సంబంధం ఉంది. మళ్ళీ అర్థమైనట్టే చెప్తున్నా. ఇక్కడ ఏముందంటే ఆమె సంతానానికి నీ సంతానానికి ఎప్పుడో ఒక సందర్భం జరుగుద్ది. ఆ రోజు ఏం జరుగుద్దంటే మడిమల మీద కొడుతున్న నీ తల మీద ఈ సంతానం కొడతారు. వాళ్ళు లెక్కుండా కొడతారు. ఇప్పుడు వీళ్ళను నువ్వు కొట్టావు, ఒకరోజు ఈమె సంతానం నిన్ను కొడతారు. ఇది ఖచ్చితంగా జరుగుద్ది. ఈరోజు అవ్వ, ఈరోజు ఆదాము, ఈరోజు మానవాళి ఏ సాతాను వలనైతే కొట్టబడ్డారో ఆ సాతాన్ని ఒకరోజు మీరు కొడతారు. అది ఎప్పుడు జరుగుద్దో తెలియదు, కానీ మాట ఇచ్చాడు, జరుగుద్ది. అంటే పాత నిబంధన పురాతన గ్రంథమైన ఆది కాండం దగ్గర నుండి కూడా ఈ నిబంధనల పరంపర ఉందన్నమాట. పాపంలో పడిపోయిన ఆదామవ్వలకి ఇప్పుడు రాబోతున్న భాగం ఏంటంటే, ఇప్పుడు రాబోతున్న అంటే జకరియా కాలంలో రాబోతున్న ఈ గర్భానికి సంబంధపు నిబంధనలు ఉన్నాయంట. ఎప్పుడు జరుగుతుంది కానీ వన్ డే ఖచ్చితంగా ఈ వార్ ఒకరోజు తెర మీదకి వస్తుంది. పెద్ద ఫైట్ జరుగుద్ది. ఆ ఫైట్ సీన్లో ఆ సంతానానికి ఇచ్చిన నెరవేర్పు ఖచ్చితముగా జరుగుద్ది. దేవుడు ఏదైనా దేవుడు వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా దాని వెనకాల ఏముంటుంది చెప్పనా? ఆ రోజు నేనున్నానని మాత్రం జ్ఞాపకం చేసుకోకండి. అంటే మాట ఎందుకు ఇస్తాడు చెప్పండి? మాట వెనకాల నేనుంటాను. ఇంకేముంది ప్రభు అంటే, రెండవది మీరు టూకిగా జ్ఞాపకం చేసుకోండి. జలప్రలయం వచ్చేసింది. చక్రీయ ప్రసంగంలో ఉన్న లైన్స్ ఇవన్నీ. జలప్రలయం వచ్చిన తర్వాత భీకరంగా మనుషులందరూ చనిపోయారు, ఒక్క కుటుంబం తప్ప. జంతువులు, చెట్లు, జీవరాశి మొత్తం, నేల మొలకలు అన్నీ బురదంటిపోయాయి, అట్టడుక్కుపోయాయి, పూర్తిగా పర్వతాలు మునిగిపోయాయి. కొత్తగా సిగురులు వచ్చాయి. అరరాతు పర్వతం మీద వాడాగింది, కుటుంబం కిందకి దిగింది, బలి అర్పించారు. దేవుడు వచ్చాడు, ఒక మాట ఇచ్చాడు, నోహు నీతో నిబంధన చేసుకుంటున్నానయ్యా, మళ్ళీ ఇంకెప్పుడు ఇలాగా చేయను. మళ్ళీ ఇక్కడ ఒక నిబంధన కనబడుతుంది. ఏదేను తోట పరిసర ప్రాంతాల్లో ఒక నిబంధన, నోవహు దగ్గరకు వచ్చేసరికి ఇంకేం చేయంలే, కంగారు పడకండి అన్నాడు. మరి ఏమి చేయడన్నప్పుడు పలుమార్లు ఇశ్రాయేల్ని కింద పైన కొట్టేసాడు కదండి. మరి దాని అర్థం ఏంటి? సమయం ఉంది. నెక్స్ట్ ఇంకా మూడవది, అబ్రహాంకి నిబంధన చేశాడు. అబ్రహాంతో ఏమంటాడంటే, అబ్రహాం ప్రపంచం అంతా నాదేనయ్యా, దేశాలన్నీ నావేనయ్యా, నీకు మాట చెప్తున్నాను, ఇక నుండి వచ్చే ఈ ఊరు, నాగరికత, నీ పిల్లలు, ఎవరైతే నీ సంతాన మీ తండ్రి సంతాన సంబంధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ, ఈ కల్చర్ని అన్నిటిని వదిలేసి వచ్చే నీకు మాట ఇస్తున్నాను. ఆ మాట ఏంటంటే, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తా. ఎవరట? నీ సంతానం ద్వారా ఆశీర్వది. మళ్ళీ ఇదో నిబంధన. అసలు ఒకదానికొకటి సంబంధం ఉన్నట్టున్నాయండి. ఎన్ని నిబంధనలు కనబడతాయి. ఈ అన్ని నిబంధనలు, అన్ని నిబంధనలకి బేస్మెంట్ లాంటి నిబంధనలు ఏంటంటే ఇవే. ఏ నిబంధన అయినా వీటి లింక్ అయి ఉండాలి. ఆదాము దగ్గర నిబంధన చేశాడు, నోవహు దగ్గర నిబంధన చేశాడు. ఆదాము దగ్గర చేసిన నిబంధన ఏంటంటే, ఈయన ఒక రోజు మీరు కొడతారు. వీడంటే ఎవడు? సాతానుగాడు. వాడు తల సితగొడతారు. ఇది మీకు వాగ్దానం, ఇది మీకు నిబంధన. నోవహు నీతో నిబంధన. ఆ రైన్బో చూడు, ఇప్పటికి చూడండి ఎంత ఆశ్చర్యం అండి. ఎప్పుడు నోవహు అండి, ఎప్పుడు పూర్వకాలం అండి, వర్షం వచ్చినప్పుడు అది అలా కనబడేసరికి ఎన్ని కలర్లు ఉన్నాయని లెక్కెట్టుకోకూడదు, ఇంకా నిబంధన అలాగే నిలబడి ఉంది. ఆ చూసినప్పుడు చూడండి, దాన్ని చూస్తున్నప్పుడు ఇంకా నిబంధన ఉంది. అబ్రహాం దగ్గరకు వచ్చేసరికి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ సంతానము ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను.
ఒకటి యుద్ధము, రెండు ఏమీ అనను, మూడోది మీ ద్వారా బ్లెస్ చేస్తా. ఇంకేం చెప్తున్నాడంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక మాట అంటాడు, అబ్రహాం సంతానం అంటే అబ్రహాం సంతానం అనుకోకండి, అబ్రహాము సంతానం అంటే ఇశ్రాయేలీయులు కాదు అన్నాడు పౌలు గారు. తెలుసు కదా మీకు రెఫరెన్స్, టైం లేదు కనుక లేపుకుంటూ వెళ్ళిపోతున్నా. ఆ గలతీ పత్రిక రాస్తూ సంతానములకు అనగా సంతానమునకు అనెను, అది బహువచనం సమూహాన్ని చూపించేది కాదు, అది ఏకవచనం వ్యక్తిని చూపించేది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే అది ఇశ్రాయేలుకి సంబంధించింది కాదా? కాదు. ఒకవేళ ఇశ్రాయేలుకి సంబంధించింది అయితే అబ్రహాముతో దేవుడు ఎలా అన్నాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తానన్నాడు. ప్రపంచంలో అతిపెద్ద చిన్న దేశాల్లో చిన్న దేశం ఏంటండి? ఇశ్రాయేల్. అయిందా? అవలేదు. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లా చేస్తానన్నాడు. ప్రపంచంలో అతి చిన్న దేశాల్లో చిన్న దేశం ఏంటి చెప్పండి? ఇశ్రాయేల్. నక్షత్రాలంత అయ్యిందా? అంటే ఇది వాళ్ళ గూర్చి కాదు, మరి ఎవరిని గూర్చి? సంతానము. సంతానం అనగానే ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం రావాలి, అవ్వమ్మ దగ్గర ఏ సంతానము గూర్చి మాట్లాడాడో ఇప్పుడు ఆ సంతానం మన దగ్గర ఫుట్ నోట్ ఎవరి కోసమైతే చెప్పాడో, ఆ ఫుట్ నోట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ వ్యక్తి ఎవరైతే మనకు కనబడుతున్నాడో, ఆ వ్యక్తి అబ్రహాం దగ్గర ఏదైతే నిబంధన జరుగుతుందో, ఇప్పుడు అబ్రహాం దగ్గర ఉన్న సంతానము, అవ్వమ్మ దగ్గర ఉన్న సంతానము, ఈ సంతానం అనే రెండు పదాలు ఒకే వ్యక్తికి సంబంధించినవన్న మాట. ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? నజరేయుడైన యేసు. అంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన నిబంధనలు ఏదేడు తోట నుంచి జరుగుతున్నాయి. అందుకే జకరియా ప్రసంగం అర్థవంతంగానే ఉంది. మన దేవుడు తన ప్రజల్ని మర్చిపోలేదు. పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆదరించి ఆయన ప్రకటించిన ఆ ప్రవచనాలు, వాగ్దానాలు ఇదిగో సంపూర్ణమైన గర్భంగా ఈ 17 ఏళ్ళ ఆడపిల్ల మోస్తుంది. ఇది ప్రూఫ్, ప్రవచనాలు నెరవేర్పుకి అట్లా. ఇంకా ఏముంది? ఇంకా ఏముందంటే అవ్వతో అయిపోయింది, నోహుతో అయిపోయింది, అబ్రహాముతో అయిపోయింది. ఇంకెవరు చెబుతున్నారంటే నెక్స్ట్ మోసే వచ్చాడు. మోసేతో ఏమన్నాడు చెప్పండి? మీ సహోదరులలో నీ వంటి ఒక ప్రవక్తని నేను లేవనెత్తుతాను, నీ సహోదరుల్లో నీ వంటి ప్రవక్త నేను లేవనెత్తుతాను. ఇది నిబంధన. మరలా నీలాంటి నాయకుడు ఒకరు వస్తారు. ఆ ప్రవక్త అన్నారు క్రొత్త నిబంధనలో. ఆ ప్రవక్త అంటే ఎవరు చెప్పు? మోసే లాంటి ప్రవక్త. మోసే లాంటి ప్రవక్త, మోసే క్రమానుగతంగా వచ్చిన ప్రవక్త. ఆ ప్రవక్త అంటే ఎవరు? గడ్డాలు పెంచుకుని టోపులు పెట్టుకున్న దావా ప్రచారకులు ఏమన్నారంటే ఆ ప్రవక్త ఎవరో కదా, మహాప్రవక్త అన్నారు. అంతే. మహమ్మద్ ప్రవక్త కోసం కదా చెప్తా. ఆ ప్రవక్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు రాయబడుతున్న ప్రతి వాగ్దానం, మీరు బైబిల్లో ఏ వాగ్దానమైనా, ఏ నిబంధన అయినా, ఏ ప్రామిస్ అంటే ఏ ప్రమాణ స్వీకారమైనా ఎవరు చుట్టూ తిరుగుతుంది చెప్పండి? చెప్పండి. యేసు ప్రభు కోసమే చెప్తుంది. ఇప్పుడంటే నిబంధన అయినా, ప్రామిస్ అంటే ప్రమాణమైన ఏదైనా మీరు చూడండి, వాగ్దానమైన ఏదైనా ఎవరి కోసం చూపించే చిహ్నం చెప్పండి? యేసుక్రీస్తు. మరి 31st నువ్వు తీసుకుని యేసుక్రీస్తు వారు కనబడకుండా నువ్వు కనబడుతున్నావు అంటే ఏంటి? నీకు అర్థమైందో లేదో నా మాట? అసలు మన 31st ఏ రిఫరెన్స్ కలిపినా ఆ రిఫరెన్స్ వెనకాల ఎవరు ఉండాలి చెప్పండి? యేసుక్రీస్తు వారితోనే కనెక్ట్ అయి ఉండాలి. అసలు వాగ్దానం అంటేనే మీకు రక్షణ శృంగం ఇస్తానన్నది వాగ్దానం. నిబంధన అంటేనే మీకు ఒక శిశువును, సంతానాన్ని ఇస్తానని నిబంధన. ప్రామిస్ అంటే ప్రమాణం అంటేనే మీ మరణ ఛాయల్లో కొట్టుకుపోతున్న మీకు ఇదిగో నా కుమారుడిని మీకు అనుగ్రహించబోతున్నది ప్రమాణం. ఇంకా ఏముంది? ఇంకా ఏం చెప్తున్నాడు? యెరెమీయా గ్రంథానికి వచ్చేసరికి మరలా మాట్లాడతాడు. ఇదిగో మీతో ఒక కొత్త
క్రొత్త నిబంధన చేయబోతున్నాను. ఆ నిబంధన ఎలా ఉంటుందంటే, ఇదిగో ఏదో మీరు అనుకున్నట్టుగా ఉండదు. ఆ నిబంధన మాట ఇచ్చి మాట తప్పి, మాట ఇచ్చి మాట తప్పి, మాట ఇచ్చి మాట తప్పి, ధర్మశాస్త్రం చదవనంటే చదవరు, ఎప్పుడు పాటించరు, బలులు సరిగ్గా అర్పించినందుకే ఇక మరలా మీకు వచ్చి ఒక ప్రవక్త చెప్పి ఇవన్నీ బోధించి, ఇదంతా తతంగం కాదు. అసలు ధర్మశాస్త్రం ఎక్కడో ప్రతి ఉండిపోయిందని ఈ కబుర్లన్నీ కాదు. మీకు మాట చెప్తున్నాను, నేను క్రొత్త నిబంధన చేయబోతున్నాను. ఆ నిబంధన ఏంటంటే, మీ హృదయం అనే పలక మీద రాయబోతున్నాను. ఆ రోజు మీకు దేవుని గురించి ఎవ్వరు చెప్పరు. ఆ రోజు దేవుడి గురించి ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం మీ హృదయాల మీద రాయబడుతుంది. క్రొత్త నిబంధన ఏంటంటే, ఇదిగో ఆ రోజు దేవుని కోసం బతుకుదామని అనవసరం అవసరం లేదు, మీరు బతికేస్తారు. ఇదొక వాగ్దానం. ఇంకా ఏముందంటే, సొలొమోనుకి దావీదుకి ఇంటర్నల్ లింక్ ఉంది. దావీదుతో చెప్తాడు, దావీదుతో దేవుడు అంటాడు, ఇదిగో దావీదు, నీకు మాట చెబుతున్నానయ్యా, నీకు సంతానం ఇస్తాను. ఆ సంతానం ఏం చేస్తుందంటే, నీ సింహాసనం ఆవిరైపోకుండా ఆ సంతానం ఏళ్తుంది, నిత్యము పరిపాలిస్తుంది. నాశనము కాని రాజ్యంగా నీ కొరకు ఎప్పటికీ ఒక ఏలికగా ఆ సంతానం ఉండబోతుందంటే అందరూ అన్నారు, సొలొమోను అన్నారు. సొలొమోను అయితే ఇప్పటివరకు పరిపాలించాలి. సొలొమోను ఉన్నాడా? నిత్యము సొలొమోను పరిపాలించాడా? వయసు అయిపోయాడు. పొద్దున మాట్లాడుకున్నాం, అక్కడ మీరు లేరు సేవకుల సదస్సులో. వయసు అయిపోయింది. సొలొమోనుకి వయసు అయిపోయి చనిపోయాడు. సొలొమోను రాజ్యం ఎప్పటికే లేదు. సొలొమోను కట్టించిన మందిరమే లేదు. దావీదుకి చెప్పిన సంతానం నిత్యము ఉంటుందంటే ఎవరు ఆ దావీదుకి చెప్పిన సంతానం? అంటే అవ్వమ్మ దగ్గర నుంచి సంతానం 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 సంతానం, వాగ్దానం నిబంధన, సంతానం వాగ్దానం నిబంధన, సంతానం. ఎవరండి ఆయన? జకరియా ప్రసంగంలో రమ్యముగా కనబడుతున్న రక్షణ శృంగమైన కన్య మరియ మోస్తున్న, చెప్పండి, ఆ గర్భంలో ఉన్న శిశువు ఆయనే నజరేయుడైన యేసు. మొత్తం పుస్తకాల సారాంశం అంతా ఒక్క ప్రసంగానికి తీసుకొచ్చాడు. చూడండి ఆయన, ఇదిగో ఇశ్రాయేలుకి క్రొత్త నిబంధన. ఎక్కడ నిబంధన? అదిగో ఆయన చేయబోతున్నాడు ఒక నిబంధన. అవ్వ దగ్గర నుంచి నావోహు, నావోహు దగ్గర నుంచి అబ్రహాం, అబ్రహాం దగ్గర నుంచి మోసే, మోసే దగ్గర నుంచి దావీదు, దావీదు దగ్గర నుంచి ప్రవక్తలు, ప్రవక్తల దగ్గర నుంచి జకరియా, జకరియలో కళ్ళ ముందు నెరవేరు జరుగుతున్నాయి. ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి. ఇవన్నీ దేనిని సూచించడానికంటే, ఇదిగో మన పితరులందరూ దేని గూర్చైతే ఎదురు చూశారో ఆయన రానై వచ్చేసాడు. ఇప్పుడు చదవండి, అర్థం వద్దా వచనాలు చదవండి ఒకసారి. 67 వచనం నుండి, మరియు తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూరుడై ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగచేసి తన సేవకుడైన దావీదు వంశమును మన కొరకు రక్షణ శృంగమును అనగా మన దేశించిన వారందరి చేతుల్లో నుండి రక్షణ కలగ చేసినంటే, ఇప్పుడు ఈ ప్రవక్తల ప్రవచనాలన్నీ, ఈ ప్రవక్తల రాసిన వాగ్దానాలన్నీ, ఈ నిబంధనలన్నీ ఎవరిని సూచిస్తున్నాయి చెప్పండి? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఒకటొకటి ఎవరిద్దాం, మెల్లగా ముగించుకుందాం త్వరగా. సాతానుని నీ సంతానం సితగొడతాదని అవ్వమ్మ దగ్గర వెలువరించాడు మాట. నువ్వు మడిం మీద కొడతావు, ఆ సంతానం నీ శిరస్సు మీద కొడతాది అన్నాడు. ఫుట్నోట్లో సంతానం అంటే ఆయన అను, ఆయన నీ తల చితగొడతాడు అన్నాడు. ఎక్కడ కొట్టాడండి? కలవరగిరి మీద లెక్కుండా కొట్టాడు సాతానుగాన్ని. పాపానుకున్న బలం మరణమైతే, మరణాన్ని వాడుకున్న బలవంతుడుగా ఎగిరెగిరి పడింది ఎవడు చెప్పండి? సాతానగాడు. సాతానగాడు కలవరగిరిలో ఓడిపోయాడు చితిచితుగా. ఎక్కడ ఆది కాండము, ఎక్కడ ఏదేనువను అక్కడున్న మాట జకరియా ఎక్కడ నెరవేరబోతుందో చూసేసాడు.
ఈ కడుపులో ఉన్న శిశువు ఎవరో తెలుసా? ఈ అమ్మ మరియమ్మ గర్భాన్ని మోయక ముందే అందరమ్మలకి తల్లి అయిన మన జేజమ్మ. ఎవరు చెప్పండి? అవ్వమ్మ చేసిన ఆ తప్పుకి ఇరుగుడుగా ఈ తల్లి గర్భాన్ని మోయబోతుంది. నా ముందు ఒక ప్రవచనాల అద్భుతం ఉందన్నాడు ఆయన ప్రసంగంలో. ఎంత బాగా, ఎంత డీప్గా ఆలోచిస్తున్నారు చూడండి. ఇదిగో ఈయన వచ్చేది శత్రువును కొడతాడు. మనం అనుకున్నాం శత్రువుని కొట్టడం అంటే రోమిలను కొట్టడం, శత్రువుని కొట్టడం అంటే క్రీస్తుకు విరోధంగా శత్రువు అంటే వీళ్ళందరూ కదండి, కింద ఉన్న వాళ్ళందరూ ఆడ ఏజెంట్లు. వీళ్ళందరూ కాదు, వీళ్ళంతా తెలుగులో అంటారు ఆకు రౌడీలు అంటారు చూసారా, అలాంటి వీళ్ళ కాదు. అసలు శత్రువు ఒకడు ఉన్నాడు, ఆడు ఆకాశం పైన ఉన్నాడు. వాడి నెట్వర్క్ అంతా వేరుగా ఉంటుంది. వాడు సమూహాలు వేరు, వాడి పరిస్థితులు వేరు. మన అతిపెద్ద శత్రువు నీకు నీకు నీకు. ఇక్కడ ఏ రకరకాల కారణాలతో ఉన్న మనందరి ప్రధాన శత్రువు వాడు అనుసరులు, కనబడని అదృశ్య శక్తులు. ఆ శత్రువుని కొట్టాడు ఆయన. మరణం మన శత్రువు, పాపం మన శత్రువు, వీటన్నిటిని వాడుకుంటున్న ప్రధాన శత్రువు సాతాను గారు మన శత్రువు. చెత్త కొట్టాడు వాళ్ళని లెక్క. పిచ్చడైపోయాడు అది అబ్బకాడు. వాడికి ఎంత పిచ్చెక్కింది చెప్పనా? ఏ మరణాన్ని చూసైతే వెర్రవీగిపోయాడో ఆ మరణాన్ని ఆయన తిరిగి లేచేసరికి వాడికి ఏం చేయాలో అర్థం లేదండి. వాడికి వాడి పాదాల మీద ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మీరు చూసారు లేదో కానీ ఆ ఎబ్రూ లేఖనాలు చదివిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆ సీన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? గెత్యం అనే వనం నుంచి స్టార్ట్ అవుద్ది. సరిగ్గా గెత్యం అనే వనం నుంచి ఆ జూమ్ స్టార్ట్ అవుతున్నప్పుడు సరిగ్గా యేసుక్రీస్తు వారు ప్రేయర్ అవుతున్న వెంటనే పైకి లేసి అక్కడ సర్పమైన పాముని సరిగ్గా తల మీద తొక్కుతాడు. డైరెక్టర్గా డెప్త్ తెలిసింది. ఆ డైరెక్టర్గా డెప్త్ తెలిసింది కనుకే ఆ సాతాను తల మీద కాలేసి అప్పుడు వెళ్తాడు. ఎక్కడికి? సిలువ ఎక్కడానికి. అందరూ అనుకున్నారు ఓడిపోవడానికి వెళ్తున్నాను. కాదు కాదు, చెప్పండి, సాతాను గాన్ని ఓడించడానికి వెళ్తున్నాడు. మన విజయబేరి, మన నాయకుడు, మన రక్షణ శృంగము, మన పక్షమున వీరుడు ఒక ఆడపిల్ల గర్భంలో అదుగో శిశువుగా ఎదుగుతున్నాడు. ఇది జకరియా తన మేధాశక్తితో చెప్పే ప్రసంగంగా చెప్పండి, పరిశుద్ధాత్మతో చెప్తున్నాడు. సాతానుగాడిని అవ్వమ్మకిచ్చిన మాట దగ్గర చెదగొట్టాడు. రెండోది ఎవరికండి? నోవహు. ఏమన్నయ్యా అన్నాడు. నిజంగానే ఏమనలేదండి. ఏమన్నా అనడం మొదలెడితే నోవహు కాలం కన్నా ఘోరంగా ఉందండి కాలం. ఇంకా ఉందంటే కారణం ఏంటి చెప్పండి? ఏమంటలేదు. నోవహు కాలం కన్నా ఇంకా ఘోరంగా ఉంది, ఇంకా ఘోరంగా ఉంది. ఇంకా ఏమనవేంటి ప్రభువా? మేము కుర్చీలో జడ్జాగా కూర్చుంటున్నాం, ఏదికల మీద జడ్జాగా తిరుగుతున్నాం, నచ్చిన కాడల్లా జడ్జాగా తిరుగుతున్నాం, రకరకాలుగా ఉన్న మనుషులు. నీ ఓర్పు ఏంటయ్య అంటే మాటిచ్చాను, ఏమనను. ఆ మాటకు గుర్తేడు చెప్పనా? అక్కడ ఇంద్రధనుస్సు నీకు గుర్తు వస్తుందో లేదో కానీ వీటన్నిటికీ బాగా వినండి, మధ్యలో నిలబడిపోయిన ఆయన ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన బట్టి ఏమంటలేదండి, ఆయన బట్టి ఏమీ జరగలేదు. ఎందుకంటే ఆయన విజ్ఞాపన చేస్తాడు, గోజాడతాడు, తండ్రి ఇంకొక సంవత్సరం అని అడుగుతాడు. మరొక సంవత్సరం ఈ ప్రభా, లేదు లేదు 3 ఏండ్ల నుండి చూస్తున్నాను ఇది ఫలించట్లేదు, నరికేద్దాం అంటే లేదు ప్రభు ఇంకొక సంవత్సరం. ఈ ప్రపంచానికి అడ్డంగా శాంతి సమాధానంగా నోవహు దగ్గర జరిగిన జలప్రలయం లాంటి భీకరమైన కార్యాలు జరగకుండా ఎందుకు ప్రపంచం అలా ఊపిరి పీల్చుకుని బతికేస్తుందో చెప్పండి. ఆయన అడ్డుండిపోయాడు. టైం ఇస్తున్నాడు మనకి. వాయిదాలు పడుతున్న ఉగ్రత రాకుండా ఆపేశాడు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయండి, ఎన్ని ఘోరాలండి. ఘోరాతి ఘోరమైన ఘోరాలు జరుగుతున్నాయి. ఇన్ని ఘోరాలు జరుగుతున్న ప్రపంచం ఎలా ఉండగలుగుతుంది? నోవహు మాట ఇచ్చిన మాట నెరవేరి 2000 సంవత్సరాల క్రితం చెప్పండి రూపము దాల్చి పరలోకమంది ఇంకా అడ్డంగా మన కొరకు నిలబడింది. మూడోది, అబ్రహాంకు మాట ఇచ్చాడు. అబ్రహాంతో ఏమన్నాడు? నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించేస్తాను అండి. ఆశీర్వాదం అంటే అర్థాలు మార్చేశారండి.
ఎంతలాగంటే ఆశీర్వాదం అనగానే అన్నీ కలిసి వచ్చేయడం అనుకుంటారు. ఆశీర్వాదం అంటే అన్నీ కలిసి వచ్చేయడం అయితే నేను అడుగుతున్నాను, అబ్రహాంకి ఏం కలిసి వచ్చేసిందండి? ఏం కలిసి రాలేదు ఆయనకి. ఆశీర్వాదం అంటే మీకు నిజంగా చదువుకుని ఓపుకుంటే ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పనా? దేవుడిచ్చిన మాట మన బతుకుల్లో నెరవేరడమే చెప్పండి ఆశీర్వాదం. దేవుడిచ్చిన ఆయన మాట మన జీవితంలో నెరవేరడం ఆశీర్వాదం. ఇదిగో నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తానంటే, ఇదిగో నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రపంచాన్ని చెప్పండి దీవిస్తాను. అక్కడ సంతానం అంటే ఇస్సాకు కాదు, అక్కడ సంతానం అంటే ఇశ్రాయేల్ కాదు, అక్కడ సంతానం అంటే చెప్పండి యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచాన్ని ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడంటే ఎప్పటికీ కృప మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? బతిమలాడుతుంది, మారిపోండిరా అని. ఎంత ఆశీర్వాదం అండి! పాత నిబంధనలు ఉన్నట్టుంటే ఎవ్వరు ఇప్పటివరకు ఎవడన్నా ఉందిడండి? కారణం ఏంటో తెలుసా? మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, మనకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు, మనకు ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటో తెలుసు? ఇదిగో కుమారుణ్ణి అంటే నా కుమారుడు నీ సంతానమైన క్రీస్తుని అనుసరించిన వారికి ఉచితముగా ఏ మీ ధర్మశాస్త్ర నిబంధనలు లేకుండా ఉచితముగా ఈ రక్షణ శృంగాన్ని ఇచ్చేస్తా అన్నాడు. లేఖనాలు అన్నాయట, ధర్మశాస్త్రం ఇదంతా కాదు కానీ లేఖనముల యందు రాయబడిన యేసుక్రీస్తుని నమ్ముటయే చెప్పండి నిత్యజీవం. ఎంత ఈజీ అయిపోయిందండి. జస్ట్ ఆయన నమ్మితే చాలట. ఆయన నమ్మితే మనకు నిత్యజీవం ఇచ్చేస్తారంట. అంతే. ఎంత ఈజీ అయిపోయిందని అబ్రహాం ద్వారా మనకు లైన్. 4వది ఎవరు ఉన్నారండి? మోసే. నీ వంటి ప్రవక్త. నిజమేనండి, మోసే అన్న అక్కడక్కడ కసుబుసుమని కొంతమందిని ఎగరగొట్టేయడమో కానీ ఈ ప్రవక్త చూడండి, మనం ఎంత బాధించినాను, ఎంత మనం ఇబ్బంది పెట్టినాను, ఎంతగా అంటే ఒక రచయిత అన్నాడు, పాతాళం గుమ్మం వరకునట కృప అయిన యేసుక్రీస్తు మార్రా అని బతిమలాడతాడట. అంత ఓర్చుకుంటాడట. ఎంతగా ఓర్చుకుంటాడంటే పక్కనున్నవాడు సిలువు మీద ఉన్న దొంగ తిడుతున్నా చెప్పండి అని ఏం అనలేదట. మనం అంటే ఏమందుమండి? మరి కంగారు పడదు, ఆ లోకంలో చూస్తుందా కంగారు పడదు అన్నాడండి ఆయన. ఎంత ఓపిక! మాటలన్నా పడతాడు, ముఖం మీద ఉమ్మేసినా తుడిచేసుకుంటాడు, చెక్కెళ్ళ మీద కొడినా తలదించుకుంటాడు. ఒకే ఒక మాట అంటాడు, అసలు నేను ఎవరో మీకు అర్థమవట్లేదు అంటాడు. నేను మీకు మోసే కన్నా గొప్పవాడిగా వచ్చిన ఒక ప్రవక్తనని వివరించి చెప్పాడు తప్ప అస్సలు మీకు అర్థం అవ్వట్లేదు, నరకానికి పోతారా మీరు అందరూ అని. అలా ఎక్కడైనా స్టేట్మెంట్ మీరు వినండి, అస్సలు ఉండదండి పరిశుద్ధాత్ముడి విషయంలో తప్ప. ఎక్కడ ఉండదు ఆ స్టేట్మెంట్ మీరు చూడండి. ఎందుకంటే నశించిపోతున్న మనల్ని ఎతికి రక్షించడానికి వచ్చిన గొప్ప నాయకుడే తప్ప ఈ నాయకుడు ఎలాంటి చెప్పినా మన భుజాల మీద ఎత్తుకుని ముద్దాడే నాయకుడు. మన నాయకులు ఎలాంటి? మోసే అన్నాడు, ప్రభువా ఇదిగో అందరూ సెపరేట్ ఉన్నారు ప్రభువా. ధర్మశాస్త్రం చేస్తున్నప్పుడు సరిగ్గా 3000 మంది చచ్చిపోయారండి. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు 3000 మంది చనిపోయారు. కానీ ఈ నాయకుడు వచ్చినప్పుడు చూడండి, పేతురు ప్రసంగంతో 3000 మంది మారిపోయారు. మోసే నాయకత్వంలో మాంత్రికులు చనిపోయారు. ఈ నాయకత్వంలో చెప్పండి మాంత్రికులు మారిపోయారు. మోసే నాయకత్వంలో వ్యభిచారం చేసిన వారిని రాళ్ళిచ్చి కొట్టారు. ఈ నాయకత్వంలో చెప్పండి వ్యభిచారుల్ని సంసారాలని చేశాడు. మోసే నాయకత్వంలో అబద్ధికుల్ని వెలివేసేశారు. ఈ నాయకత్వంలో అబద్ధికుల్ని యథార్థవంతులుగా నూతన జీవితాన్ని ప్రసాదించారు. మనకు సరైన నాయకుడే. అందుకే ఈయన మోసే కన్నా గొప్ప నాయకుడు. ఇన్ని నెరవేరుతున్నాయి చూసారు. నెక్స్ట్ యెర్మీయాతో చెప్పిన మాట, ఇదిగో ఒక కొత్త నిబంధన రాస్తాను. మీరు చూడండి, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక నిలబడడం బోధించడం మోటివేషన్ చేయడం ఇవేమీ లేవండి. ఆది సంఘానికి ప్రాణాలు అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు అంతే. 6 రోజులు మోటివేషన్ చేసినా చెప్పండి ఆ రోడ్డు మీద అందరూ మర్చిపోతాం మనం.
కానీ ఆది సంఘంలో చూడండి, యేసుప్రభు వాళ్ళ హృదయాల మీద రాయబడినప్పుడు అడుగుతుంది. ఇప్పుడు ఉన్నాయండి మనకి ఇప్పుడు ఉన్నాయి మనకి ఇలా 66 పుస్తకాలు చేతుల్లో. అందరి దగ్గర అప్పుడు బైబిల్ ఉందండి. ఆయన నాయకత్వం ఎలా అయిపోయింది చెప్పిన, ఆయన వచ్చిన తర్వాత దేవుని మాట వాళ్ళ హృదయాల మీద రాసేసుకున్నారంట. పేతురు కానీ, యోహాను కానీ, పౌలు కానీ, ఆది సంఘం కానీ, వేల మంది సంఘము వారి హృదయాల మీద ఆ మాటలు రాసేసుకున్నారు. కనుక వాళ్ళు రోజు బైబిల్ చదివారో లేదా వాళ్ళ దగ్గర బైబిల్ 66 పుస్తకాలుగా ఉందో లేదో మనకు సరైన ఎవిడెన్స్ లేదు. కానీ ఒకటి మాత్రమైతే నేను చెప్పగలను, వాళ్ళ గుండెల్లో 39 పుస్తకాలు, రాయబడబోతున్న పుస్తకాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రతి మాట వాళ్ళ గుండెల్లో ఉంది. వాళ్ళు రాసుకున్నారు. దేవుడు నిబంధన చేసేసాడు. ఎందుకంటే బైబుల్ వాళ్ళ హృదయాల మీద రాసేసాడు. ఇవన్నీ చెబుతున్నాడు జకర్యా. ఏమని ఇప్పుడు చదవండి 68వ వచనంలో, మన ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసి తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా శత్రువుల చేతులు, అంటే సాతానగాడు మరణము చేతుల నుండి మనల్ని ద్వేషించి లోకనాథులు సాతాను బంధకాలందరి నుండి తప్పించి రక్షణ కలగజేసును. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్త నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మరిచిపోలేదు అనడానికి గుర్తేంటో తెలుసా? చెప్తున్నాడు, ఆయన చేసిన నిబంధన మరిచిపోలేదనడానికి గుర్తేంటంటే మరియమ్మ గర్భం దాల్చడం. ఆయన మర్చిపోలేదనడానికి గుర్తు మరియమ్మ గర్భం దాల్చడమే దాని గుర్తు. ఒకవేళ ఇన్ని వేల సంవత్సరాలు ఎక్కడ ఆది కాండం, ఎక్కడ మరియమ్మ? ఒకవేళ ఆయన మర్చిపోతే మరియమ్మ గర్భంలో ఎవరుండో కూడా చెప్పండి. మనమైనా మాటిచ్చి మర్చిపోతామేమో కానీ చెప్పండి, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అయిపోయినా ఆ మాట ఇచ్చిన వాడు మర్చిపోడు. ఎప్పుడు అంటాడు, మీ అబ్రహాంతో నిబంధన చేశాను, మీ దావీదుతో నిబంధన చేశాను, మీ యాకోబుతో నిబంధన చేశాను, మీ ప్రవక్తలతో, మీ పితరులతో నిబంధన చేశాను. మాట్లాడితే చూడండి బైబిల్లో అడుగడుగున పదాలు కనబడితే నిబంధన చేశాను, నిబంధన చేశాను, నిబంధన చేశాను. ఏమి నిబంధన చేసావయ్యా అంటే, ఇదిగో వీటన్నిటికీ పరిష్కారముగా నా కొడుకుని ఇచ్చేస్తానని నిబంధన చేశాను. ఇచ్చేసాడు కదండి మన కొరకు. ఎంతగా ఇచ్చేసాడంటే విడవలేనంతగా ఇచ్చేసాడు. మన ఫ్యామిలీ ఎగ్జాంపుల్లో చెప్పాం కదండి, మా అన్నయ్య కొడుకుంటాడండి, వాడు ఎక్కడెక్కడ ఉంటాడు. వాడు స్కూల్కి వెళ్ళినాను గొడవ, అందరితో బాగున్నా బాగోకపోయినా నాతో బాగానే ఉండేవాడు. బాబాయ్ కనెక్టింగ్ ఎక్కువ వాడికి. స్కూల్కి తీసుకెళ్ళిన వాళ్ళ బాబాయ్కి ఇవ్వండి యాడ్ అన్నారు. నేను ఎత్తుకున్నానండి. నేను ఎత్తుకున్న స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ లోపల అక్కడ దించేసినప్పుడు అప్పటి వరకు ఏడ్చాడు. ఆ వెళ్ళిపోయే ముందు ఆ స్కూల్లో ఒక లోపలికి వెళ్తున్నప్పుడు నాకు ఈ డ్యూటీ అనమాట. అప్పుడు ఉద్యోగం సద్యోగం లేదు మనకు, స్కూల్కి తీసుకెళ్ళాము పెద్ద డ్యూటీనా. ఆ తీసుకెళ్ళి అక్కడ దించిన ఫస్ట్ స్కూల్లో దించినప్పుడు ఆడు లోపలికి వెళ్ళిపోతూ ఆ బ్యాగ్ ఎలాగో పక్క వేసుకుని, నాగలా ఉంటాడు, ఎక్కడెక్కడ ఉంటాడు చూడండి, సేమ్ నాగలా ఉంటాడు, మా తమ్ముడు అనుకుంటారు. వెనక్కి తిరిగి అన్నాడు, బాబాయ్ అన్నాడు. నా గుండె నీరైపోయిందండి. అంటే ఆ వెళ్ళేవాడు తినంగా వెళ్ళిపోక వెనక్కి తిరిగి బాబాయ్ అన్నాడు. కానీ విషయం ఏంటి చెప్పినాడు, 1 గంట 2 గంటలో స్కూల్ నుండి వచ్చేస్తాడండి. 1 గంట 2 గంటలో స్కూల్ నుండి వచ్చేయడానికి మన గుండె ఎంత నీరైపోతే. నేను మాట్లాడుతున్నాను, తన కొడుకుని స్కూల్కి పంపలేదు, తన కొడుకుని ఏదో ఆడుకోవడానికి పంపలేదు. తండ్రి తన కుమారుడిని చెప్పండి మన కొరకు సిలువ వేయడానికి పంపాడు. ఎందుకో చెప్పనా, మాటిచ్చాను, మిమ్మల్ని కాపాడుతాను మాటిచ్చాను, అందుకే నా సుతుడు దైవమైన మీ కొరకు బలిగా ఇచ్చేస్తున్నాను. చంపేసుకున్నాడు కదండి కొడుకుని. మన కొరకు నిలువెత్తు మాటిచ్చిన మన కొరకు నిలువెత్తు దేవుడు
తన కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించేశాడు. ఐజాక్ గారు చెప్తూ ఎమోషన్ అయ్యారు కదండి. విలవెల్లాడిపోయాడట. ఆకాశానికి భూమికి మధ్య విలవెల్లాడిపోయాడు. ఎంత విలవెల్లాడిపోయాడంటే కనీసం మంచినీళ్ళ చుక్క కూడా దొరకకుండా విలవెల్లాడిపోయాడు. దాహము తీరకుండా విలవెల్లాడిపోయాడు. రక్తము కారుతూ విలవెల్లాడిపోయాడు. ఊపిరందక విలవెల్లాడిపోయాడు. నిలబడ్డానికి మేకుల మీద నిలబడలేక విలవెల్లాడిపోయాడు. ఎంత బాధ దేనికయ్యా అంటే యెహోవా నుండి వచ్చిన ఈ సుతుడు దైవం ఒక మాట అంటాడు, నా తండ్రి చిత్తము నెరవేరును కాక. ఏం చిత్తం అయ్యా అంటే మాట ఇచ్చాడు. ప్రామిస్, వాగ్దానము. మిమ్మల్ని నేను ఇంకేమి అనను, మా ఊహతో చెప్పాను. మీ శత్రుని తల మీద చెదగొడతాను, మాటిచ్చాను. మీ హృదయాల మీద నా మాటలు రాస్తాను, మాటిచ్చాను. మీకు మంచి నాయకుడిని పంపిస్తాను, మాటిచ్చాను. ఇవన్నీ నెరవేరిపోయిన ప్రభువా అని అడిగితే మన కొరకు ఆయన చనిపోవాలి. అదే నెరవేర్పు. ఇదంతా చూస్తున్నాడు ఎవరు? జకర్యా. అయ్యో, ఎంత గొప్ప కార్యం చేస్తున్నాయ్యా. ఈ నెరవేరబోయే భవిష్యత్తు ప్రణాళిక ఈ ఆడపిల్ల గర్భంలో పెట్టావు. ఈ ఆడపిల్ల గర్భంలోంచి రాబోతున్న ఈ నెరవేర్పుకి పైలట్గా నా భార్య గర్భంలో కొడుకుని పెట్టావు. 2 అద్భుతాలు నా కళ్ళ ముందు పెట్టావు. అయ్యో దేవా, నువ్వు ఎంత గొప్పవాడు అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం మా పితరులకు మాటిచ్చావు, మేము ఇంకా నీ జ్ఞాపకం ఉన్నామా అని వాపోతూ పాట పాడుతున్నాడు. ఈ పాట, ఇది పాట తెలుసా? ఎంత అర్థవంతమైన పాట పాడుతున్నాడండి ఆయన. మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదా? మా పితరులు మమ్మల్ని మర్చిపోయారు, మా పితరులు మేము మర్చిపోయాం, కానీ నువ్వు మర్చిపోలేదా? అందుకే దేవుడు అంటాడు, మిమ్మల్ని విడువను, ఎడబాయను, మృదుము వచ్చే వరకు ఎత్తుకొని వాడును నేనే. మనం అనుకుంటాం మమ్మల్ని ఎవరో జ్ఞాపకం పెట్టుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ మనకు మాట ఇచ్చిన వాడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. జ్ఞాపకం పెట్టుకున్నాడు కనుకే తన కుమారుడిని బలిగా మనకి అర్పించేశాడు. ఇక చివరిగా ముగిస్తాను. ఈ కుమారుడు ఎలుతూ ఒక మాట ఇచ్చాడు. ఎలా వెళుతున్నానో చెప్పండి, మళ్ళీ అలాగే వస్తాను. ఆ వస్తానన్నవాడు మాట ఇచ్చాడు క్రైస్తవులకి. ఒకరోజు పక్కా చెప్పండి వస్తాడు. నేను కోరుకుంటున్నాను ఆ వచ్చే రోజు ఈ 6 రోజుల సెమినార్లో ఏదో రోజు అయితే బలి ఉంటుందండి. ఈ టెంట్ ఎలా విడిపోవాలి, ఆ మేఘాలు ఎలా దిగిపోవాలి, ఈ ప్రసంగికులందరూ పైకి లేవాలి, పరిశుద్ధులు బాప్టిజాలు ఎవరెవరైతే పొందారో పొందిన బొడిద్దైలు అక్కడే ఉండాలి, పొందిన వారందరూ పైకి లేవాలి. మీ పొందని సిగ్గుపడుతున్న మీరందరూ చూస్తుండగా మేఘాల మీద మనం అలా వెళ్ళిపోలేదు. కంటే అవ్వమ్మ దగ్గర 4000 సంవత్సరాల క్రితం మాటిచ్చిన వాడు నెరవేర్చిన నమ్మదగిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం మాటిచ్చాడు. మళ్ళీ వస్తానని పక్కా ఏదో రోజు వచ్చేస్తాడు. అది సెమినార్లో వస్తాడో, నూతన సంవత్సరంలో వస్తాడో, సంసారంలో ఉండగా వస్తాడో, ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు, పక్కా వస్తాడు. బాప్టిజం పొంది రక్షణ ఆనందాన్ని పొందుతున్న వారిని, రక్షణ శృంగంలో ఉన్న వారిని మేఘాల మీద ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాడు. అందుకే మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు గింజుకునేది ఏంటి చెప్పినా, బాప్టిజాలు తీసుకోండి అయ్యా అని. బాప్టిజాలు తీసుకోండి అంటే నేను మనకు పెద్ద దేమపోద్దు మనకు. ఇప్పుడు అప్పుడే రాళ్లే అని ఈడు ప్రవక్త, మరి అప్పుడే రాళ్లే నాకు ఏరే నిబంధన ఉంది అదంతా అయ్యాక. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక అన్నగా ఒక తమ్ముడుగా తీసుకోండి. 18 ఏళ్ళప్పుడు మేము బాప్టిజం తీసుకున్నాం, మీరు తీసుకోండి. దేవుడు రక్షణ ఆనందాన్ని అనుభవించండి. నేడో రేపు రావచ్చు, ఎందుకంటే ఆయన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఇప్పుడు చెప్పండి, 31st మన వాగ్దానం ఏంటి చెప్పండి? ఈ సంవత్సరం కారు కొనుక్కుంటామని కదా చెప్పండి. మన వాగ్దానం ఏంటి చెప్పండి? ఈ సంవత్సరం అయినా ఆయన ఖచ్చితంగా చెప్పండి రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. క్రైస్తవుడికి ఒకే ఒక్క వాగ్దానం, నా వరుడు ఏదో ఒక రోజు వస్తాడు. సునీల్ అన్న గారి ప్రసంగంలో ఎప్పుడో ఉంటుందండి, బెల్ల ఉంటుంది మాట. రోడ్డు మీద పెళ్ళికారులు వెళ్తే కానీ ఇలా పెళ్ళికారులు వెళ్ళిపోతుంటాయి, ఇలా ముత్తాబు చేస్తుంటారు. ఆ కారులని ఇలా పువ్వులు అంటించేసి అయ్యండి, కొత్త కారులను బాడీ చేస్తుంటారు, ఇలాగ అంటించేసి జీవని వెళ్ళిపోద్ది. ఎదరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అలా రయ్యమని ఆ కారు పెళ్లి కారు అలా వెళ్ళిపోతుంటే పెళ్ళి అవన వాళ్ళు అందరికీ అనిపిస్తుంది, మనం ఎప్పుడు వెళ్తాం ఈ కారులో అని.
నాకు అనిపించేదిలేండి. మనం పెద్ద కారు పెట్టుకుందాం అనుకునేవాళ్ళు, కానీ ఈసారి పెళ్లి కారు చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కడ మళ్ళీ పెళ్ళిళ్ళు అవుతాయి లేదు, అవ్వకూడదు, దరిద్రం మళ్ళీ అవ్వకూడదు. ఒకసారి పెళ్ళి, ఒకరోజు పెళ్ళి అవుద్ది మనకి, అది గొర్రె పిల్ల వివాహం అవచ్చు. మనం తీసుకెళ్ళడానికి కొన్ని కార్లు వస్తాయట. ఆ కార్లు ఏంటి చెప్పిన, మేఘాలు అలా దిగి మేఘాల మీద పెళ్లి కూతురుని అలా తీసుకెళ్తాయట. ఆ మేఘాలు తీసుకెళ్ళి వరుడు ముందు మనల్ని అలా నిలబెడతాయట. విషయం ఏంటి చెప్పిన, కారు రెడీగానే తిరుగుతుంది. చెప్పండి, పెళ్లి కూతురు రెడీ మసిమోహం వేసి తిరుగుతుంది. తోగరే, మట్టి, శివుడు ముక్కు, చెత్త, చెదారం, ఇంకా రెడీ అవుతుంది ఈ మనిషి. అలా తిరుగుతుంది అది చిరిగిపోయిన బట్టలు వేసుకొని. మనమే సంఘం, డాగులు, మచ్చలు, దరిద్రం. మేఘాలు రెడీగా ఉన్నాయి, వరి రెడీగా ఉన్నాడు, పెండ్లి మండపం పరలోకం రెడీగా ఉంది. నేడు రేపు వచ్చేస్తాడు. సిద్ధపడిన వధువు సంఘాన్ని ఖచ్చితంగా చెప్పండి తీసుకెళ్ళిపోతాడు. నువ్వు సిద్ధమా? రెడీ అయిపో. ఎప్పటికే బాప్టిజాలు పొందున్నావా? ఎదురు చూడు, నేడో రేపో నీ వరుడు రాబోతున్నాడు. ఇప్పటికే నువ్వు బాప్టిజాలు తీసుకోలేదా? ఈరోజు రా, నీ వరుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ అర్థవంతమైన క్లుప్తమైన తండ్రి, ఈ ప్రసంగాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. మా రక్షణ సొంగం, మా వాగ్దానము తండ్రి, మా ప్రమాణము, మా ఆదాము దగ్గర నుంచి తండ్రి ప్రవక్తల చివరి వరకు మాకు చేసిన తండ్రి ఈ వాగ్దాన పరంపర నిలువెత్తు సాక్ష్యము. 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. ఈ ప్రవచనాలన్నింటికీ నిలువెత్తు సాక్ష్యం ఆయనే, నిబంధన అంతటికీ నిలువెత్తు సాక్ష్యం ఆయనే. ఆయన చెప్పినట్టుగానే వచ్చాడు, నెరవేర్చాడు, వెళ్ళిపోయాడు. ఆ నిబంధన గుర్తైన ఆయన మళ్ళీ ఒక నిబంధన మాతో చేశాడు. ఒకరోజు వస్తాడు, వచ్చి తీసుకెళ్తా అన్నాడు. దాని గుర్తుగా మేఘాలు ప్రతిరోజు మా ఎదురు తిరుగుతున్నాయి తండ్రి. మేఘాలు సిద్ధంగా ఉన్నాయి, పరలోకం సిద్ధంగా ఉంది, వరుడు సిద్ధంగా ఉన్నాడు. ఇక సిద్ధపడవలసినది మేమే. ఈ ప్రతి ఏడాది అంతా మమ్మల్ని కాపాడుకోవడానికి తండ్రి 6 రోజుల సెమినార్లో మేము నడుస్తున్నాం. ఈ ఉద్యమాన్ని, ఈ రక్షణ అలాగే తండ్రి మాలో నింపండి. మీ దయగల హస్తముల చేత మమ్మల్ని నడిపించండి. తర్వాత కార్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీరు మహిమను పొందుతారని కోరుతూ క్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.